నిపుణులైన మా ఫ్యాకల్టీ అందించే కెరియర్ గైడెన్స్ వీడియోస్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి S&S యాప్. ఈ యాప్ మీ చెంత ఉంటే ఇక మీ భవిష్యత్తు బంగారుమయం. కాంటాక్ట్ 8070555577. దిస్ ఈజ్ అనిరుద్ బిల్లా. వెల్కమ్ టు S&S పబ్లికేషన్స్. S&D నిన్న ఆల్రెడీ మీకు అనౌన్స్మెంట్ చేశాం కదా, సర్ప్రైజ్ అనౌన్స్మెంట్. అదేంటి అంటే మన పబ్లికేషన్స్ వాళ్ళు కొత్త సిలబస్ తోటి అన్ని సబ్జెక్ట్స్ కవర్ అయ్యేలాగా బుక్స్ రిలీజ్ చేశారు. అది ఆల్రెడీ నిన్న వీడియో చూసిన వాళ్ళు చాలామంది ఆర్డర్ పెట్టారు, ఆన్లైన్లో ఆర్డర్. అండ్ మీకు ఇంకో విషయం ఏంటంటే అవి ఆఫ్లైన్ బుక్ స్టోర్స్లో కూడా ఉన్నాయి. మీరు కనుక మీరున్న చోటు మీ ఇంటికి ఆ బుక్స్ రావాలంటే కనుక ఈ డిస్క్రిప్షన్లో ఇచ్చే S&S మన పబ్లికేషన్ యొక్క ఆన్లైన్ వెబ్సైట్ ఉంటుంది. దానిలోకి వెళ్ళి ఈజీగా మీకు ఏ బుక్ కావాలో దాన్ని మీరు బుక్ చేసుకోవచ్చు. ఓకేనా? సో ఇవాళ న్యూస్లో కొన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ జరిగాయండి. ఏంటిది తెలుసా అండి? మన సుప్రీంకోర్టు ఏమన్నారు తెలుసా? ఎవరి మీద అయితే క్రిమినల్ కేసెస్ ఉన్నాయో ఎంపీ కానీ ఎమ్మెల్యేల మీద వాళ్ళ లిస్టు ఇమ్మీడియట్గా ఇమ్మని చెప్పారు. అండ్ స్పెసిఫిక్గా ఎమ్మెల్యేలకు వచ్చేసి ఏమన్నారంటే ఏ స్టేట్ గవర్నమెంట్ కూడా వాళ్ళ మీద వితౌట్ హైకోర్టు పర్మిషన్ వాళ్ళ మీద కేసులు ఎత్తయ్యొద్దంది. మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఆ డౌట్ ఏంటో మళ్ళీ డిస్కస్ చేస్తాను నేను. చాలామందికి ఏ డౌట్ వస్తుందంటే క్రిమినల్ ఛార్జెస్ ఉంటే ఎలా అవుతారు సార్ ఎంపీ ఎమ్మెల్యే అంటే? అక్కడే ఒక చిన్న లూప్ హోల్ ఉంది, అది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ దాట్ ఇవాళ మనము వచ్చిన కామెంట్స్ ఏంటో చూద్దాము. దాని తర్వాత ఇవాళ మీకు 5 క్వశ్చన్స్ ఇస్తాను నిన్న సెషన్ నుంచి. నాకు ఏ కాన్ఫిడెన్స్ వచ్చింది తెలుసా? మీరు అందరూ కూడా చూసే వాళ్ళందరూ కూడా కామెంట్ చేశారు, రైట్ ఆన్సర్స్ కామెంట్ చేసిన కాన్ఫిడెన్స్ వచ్చింది. సో నిన్నటి కామెంట్స్ చూద్దాము. నాకు తెలిసి చాలా బాగా రెస్పాన్స్ వచ్చిందండి. నిన్న క్విజ్ లేకపోయినా సరే ఇంపార్టెంట్ మీకు నచ్చింది ఏంటి అంటే చెప్పారు. ఇట్ మీన్స్ దట్ మీరు అందరూ కూడా కేర్ఫుల్గా వింటున్నారు. నాకు తెలిసి ఇట్లాంటి రెస్పాన్స్ ఆఫ్లైన్లోనే వస్తుందండి, బట్ మీరు అందరూ కూడా ఆన్లైన్ని ఆఫ్లైన్ చూసినట్టు చూస్తున్నారు. దట్స్ ఎ హ్యాపీ న్యూస్. చూడండి, ఫస్ట్ గాయత్రి గారంట ఏమన్నారంటే తనకి ఇంపార్టెంట్ పాయింట్స్, నేను అన్నా కదా మీకు నచ్చిన పాయింట్స్ ఏంటో చేయమంటే తను ఏమన్నారంటే రైల్ మదద్, బుచ్చర్ అకాడమీ బాగా నచ్చిందంట. ఎస్ అండి, రైల్ మదద్ చాలామందికి నచ్చింది. ఎందుకంటే నిన్న మనం లైవ్లో యాప్ ఓపెన్ చేసి చూపించాం అండ్ కాల్ చేసి చూసాం కదా ఆ నెంబర్కి. సో నిన్న ఎవరైతే ఈ వీడియో చూడలేదో, నిన్నటి వీడియో చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి నిన్న వీడియోలో. ఆ వీడియో తప్పకుండా చూసి ఇవాళ వీడియో కూడా కంప్లీట్ చేయండి. ఓకేనా? సో దట్ మీరు అప్డేటెడ్గా ఉంటారు. నెక్స్ట్ చూడండి, శ్రీలత గారు అంటున్నారు వెరీ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని అంటున్నారు. నెక్స్ట్ చూడండి, బయో ప్రపంచం అజయ్ MNR గారు ఏదో పెద్ద మెసేజ్ కొట్టారు, చూద్దాము. సార్ గుడ్ టు వాచ్, థ్యాంక్ యూ అండి. ప్లీజ్ యాడ్ 2 to 3 అడిషనల్ పాయింట్స్ రిలేటెడ్ టు ద టాపిక్. ఎగ్జాంపుల్ ఈ నగర్, వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ఇంట్రడ్యూసింగ్ అండ్ అదర్ పాయింట్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ కీపింగ్ అస్ అప్డేటెడ్. థ్యాంక్ యూ అండి. మీరు ఇక్కడ అడిగిన క్వశ్చన్లో వీడియోలో ఆల్రెడీ ఆన్సర్ ఇచ్చాము. ఈ నగర్ గుజరాత్లో ఎందుకు పెట్టారండి? మనము అర్బన్లో ట్యాక్సెస్ పే చేయడానికి, పర్మిషన్స్ తీసుకోవడానికి, ఇలాంటి వాటి కోసం చేశారు. అండ్ మీరు అంటున్నారు ఇంకా కొన్ని అదర్ పాయింట్స్ యాడ్ చేయమంటున్నారు కాబట్టి ఇంకొన్ని యాడ్ చేద్దామండి. ఎస్ అండి, వి రెస్పెక్ట్ యువర్ కామెంట్స్. ఎందుకంటే మన సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మన ఫ్యామిలీ లాగా అని చెప్పాం కదా. సో ఈ కామెంట్ మంచి కామెంటే, ఇంకా మనం ఇంప్రూవ్ చేసుకోవడానికి. ఓకేనా? ఓకే. నెక్స్ట్ చూడండి, కుమార్ గారు అంటున్నారు తనకి రైల్ మదర్ నచ్చిందంట. ఎస్, నాకు కూడా నచ్చింది. నంద్యాల ధనా గారు అంటున్నారు నా ఎక్స్ప్లెనేషన్ నచ్చింది అన్నారు. థ్యాంక్ యూ. అభినయ్ శ్రేయన్, ఎస్ అభినయ్. కకోరి ట్రైన్ యాక్షన్, ఎస్ ట్రకోరి ట్రైన్ యాక్షన్ తను నచ్చింది. మీకు ఈ కామెంట్స్ చాలా మందికి అర్థం కాదు, చూడని వాళ్ళకి, ఫస్ట్ టైం చూసే వాళ్ళకి. అందుకే నిన్నటి వీడియో చూడండి, వాళ్ళు ఏం నేర్చుకున్నారు. నెక్స్ట్ అభినయ్ కామెంట్ చేశారు. నెక్స్ట్ కమల్ హాసన్ ఏమంటున్నాడంటే మీ ఇంటరాక్షన్ సూపర్ సార్, ఆన్లైన్ రికార్డింగ్ వీడియోలో అయినా సేమ్ ఆఫ్లైన్ అనే ఆస్పిరెంట్స్ ఇంటరాక్ట్ అవుతున్నారు. సేమ్ నాకు కూడా అదే ఫీలింగ్ వచ్చింది మీ రెస్పాన్స్ చూసి, తిని కూడా అదే అంటున్నారు. నెక్స్ట్ చూడండి, చొల్లేటి ఝాన్సీ గారు తిని రెగ్యులర్గా కామెంట్ చేస్తారండి. తనకి ట్రైఫెడ్ను కకోరి ట్రైన్ యాక్షన్ నచ్చిందంట. గుడ్, సూపర్. శరత్ బెహేరా, ఎస్ థ్యాంక్ యూ శరత్. శరత్ చాలా సిన్సియర్ స్టూడెంట్ అండి, డైలీ రెగ్యులర్గా వీడియో చూస్తాడు, డైలీ రెగ్యులర్ కామెంట్ చేస్తాడు. ఇంకా చాలామంది కూడా అన్నారు, బట్ శరత్ నేమ్ ఏంటంటే రెగ్యులర్గా ఒక 3-4 లైన్స్ రాస్తారు కదా, సో అట్లా మైండ్లో ఉంది. నెక్స్ట్ చూడండి, సురేష్ రామ్ తీర్థం గారు ఏమంటున్నారంటే ఎస్ కకోరి ట్రైన్ యాక్షన్ విత్ ఇమేజెస్ పెట్టారు, చాలా యూనిక్గా ఇన్నోవేటివ్గా ఉంది ఇది. సో థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సాయిబాబా గారు, నేను మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నాను అక్కడి నుంచి. సో తనకేంటంటే రైల్ మైదాన్ నచ్చిందంట. నెక్స్ట్ శ్రీను గుంట గారు మెసేజ్ చేశారు. సల్మా సుల్తానా, రమేష్ నాయక్, మహేష్, శివాజీ, శివ, రాజు గారు, అభినయ్ శరణ్. అభినయ్ గారు మీరు దేనికి ఆన్సర్ ఇచ్చారు? ప్రీవియస్ దానికా?
నేనేం క్వశ్చన్స్ అడగలేదు కదా. ఓకే ఫైన్, దట్స్ ఫైన్. ఓకే చూద్దాం. అనిరుద్ సార్ మీరు చెప్పే టాపిక్ అని కూడా నాకు ఇష్టమైన టాపిక్ మంచిగా, మీరు చెప్తున్న ఏ టాపిక్ అయినా ఓకే. రమావతి గారు అంటున్నారు ఏ టాపిక్ అయినా ఇష్టం అంట. సో అరుణ గారు మెసేజ్ చేశారు. దోహిత, సత్యనారాయణ, దోహిత్, భారతీయుడు రాహుల్ మళ్ళీ జైనబి, ఎస్ జైనబి గారు రెగ్యులర్ కామెంటర్, అండ్ మన భారతీయుడు రాహుల్ కూడా. త్రినాథ్ గారు చేశారు మెసేజ్. ఈశ్వర్రావు, వాసు గారు, సార్ యాప్ పర్చేజ్ చేశాను. ఎస్ మా వాళ్ళు ఆల్రెడీ రిప్లై ఇచ్చారు ఎస్ పబ్లికేషన్ నుంచి, నో ఇష్యూ, విల్ సార్ట్ అవుట్ అండి. మీరు ఏ మెసేజ్ చేసినా దానికి మా వాళ్ళు ఇమ్మీడియట్గా, మా టీం ఎప్పుడు మీకు ఇమ్మీడియట్గా రెస్పాండ్ అవుతుంది. ఓకేనా. గణేష్ గారు మెసేజ్ చేశారు. రవికుమార్, బాలరాజు గారు, శశి దీని కూడా రిప్లై ఇచ్చారండి, స్కూల్ అసిస్టెంట్. శ్రీదేవి గారు, ఎస్ శ్రీదేవి గారు అయితే రెగ్యులర్ మన సబ్స్క్రైబర్ అండి, స్టార్టింగ్ నుంచి కూడా, ఫస్ట్ డే నుంచి కూడా ఎప్పుడు డైలీ మెసేజ్ చేస్తారు. స్పైస్ అండ్ నైస్కి ఏమో ట్రైబ్స్ ఇండియా నచ్చిందంట. నెక్స్ట్ స్వప్న గారు, అంజీబాబు గారు, సముద్ర లక్ష్మి, త్రినాథ్ గారు మళ్ళీ మెసేజ్ చేశారు. ఎస్ బుక్స్ గురించి థ్యాంక్ యూ, ఎందుకంటే మా ఇన్ఫర్మేషన్ అనేది మీ అందరికీ రీచ్ అయ్యేది యూట్యూబ్ ద్వారానే. ఓకేనా. సో ఆఫ్లైన్లో ఆన్లైన్లో 2 చోట్ల ఉన్నాయి బుక్స్, మీరు నచ్చింది కొనుక్కోండి. నెక్స్ట్ రామ్ సుధాకర్ గారు చేశారు, ఎక్స్ప్లెనేషన్ నచ్చిందంటే థ్యాంక్ యూ అండి. పార్వతి గారు, భాగ్యలక్ష్మి గారు, బొండా మోహన్ రావు గారు, అఖిల్ గారు, ఎస్ గివ్ బోస్టింగ్ టు లర్న్ కరెంట్ అఫైర్స్, థ్యాంక్ యూ. ఎస్ చాలామంది ఏంటంటే కరెంట్ అఫైర్స్ అంటే చాలామంది భయం అండి. సార్ ఇంత డేటా ఎలా గుర్తుపెట్టుకుంటారంటే, అందుకే డైలీ క్లాసెస్ అనేది వింటే మీకు పక్కా లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. ఒకేసారి చదివితే ఎవరికి గుర్తుండదు. ఎగ్జామ్ ముందు జస్ట్ రివైజ్ చేయండి సరిపోద్ది. రాజు చౌహాన్ గారు అండ్ బాలసుందర్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఫర్ యువర్ కమెంట్స్. ఇవాళ వీడియోలో అయితే మీకు క్విజ్ క్వశ్చన్స్ కూడా ఇస్తాం కాబట్టి క్విజ్ ఆన్సర్స్, మీకు నచ్చిన టాపిక్ అండ్ మీకు ఎలా వీడియో నచ్చిందో కామెంట్ చేయండి. ఎస్ అందరు వ్యూయర్స్ చూసే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయడం స్టార్ట్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ సో మచ్. అది మాకు ఎనర్జీని, ఒక అప్రిషియేషన్ని అండ్ ఇంకా మరిన్ని కొత్త ఇనిషియేటివ్స్ తీసుకోవడానికి యూజ్ అవుతుంది. సో లెట్ us గెట్ ఇన్ టు టుడేస్ కరెంట్ అఫైర్స్. ఇవాళ చాలా డిఫరెంట్ కరెంట్ అఫైర్స్ జరిగాయండి. ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి ఇవాళ. సో అందుకే మోస్ట్ ఆఫ్ ద కరెంట్ అఫైర్స్ అవే. అండ్ వీల్ ఎక్స్ప్లెయిన్ యూ ఇన్ సచ్ అవే, మీరు మర్చిపోకుండా ఉండడం కోసం అని చెప్పి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం ఎక్కువ కూడా ఇన్ఫర్మేషన్ అనేది. సో గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చూడండి ఇక్కడ ఏమంటున్నారు. సో ఇక్కడ కాన్సెప్ట్ ఏంటండి, ఇండియన్ సైంటిస్టులు డెవలప్డ్ కార్బన్ బేస్డ్ వ్రాపర్. కార్బన్ బేస్డ్ వ్రాపర్ అంటే ఏంటి అంటే, ఇండియాలో ప్రస్తుతానికి ఏం చేశారంటే డిప్పింగ్ టెక్నాలజీ అని ఒక టెక్నాలజీ వాడుతున్నారండి. డిప్పింగ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ ఉన్నాయి. యాపిల్స్ మనకి కొంత బాగా మనకి షిమ్లా నుంచి వస్తాయి ఆర్ వేరే కంట్రీ నుంచి వస్తాయి కదా, అవి పాడవకుండా అంటే వాటి షెల్ఫ్ లైఫ్ అంటారు ఇంగ్లీష్లో, అది పెంచడానికి ఏం చేస్తారంటే ఈ డిప్పింగ్ టెక్నాలజీలో దానికి కెమికల్స్ అన్ని, ప్రిజర్వేటివ్స్ అనేవి వాటికి యాడ్ చేసి ఉంచుతారు. బట్ ఏమవుతుంది ఇక్కడ, దీనివల్ల నష్టం ఏంటి తెలుసా, ఆ ఫ్రూట్స్ ఉంటాయి కదా యాపిల్స్ ఆర్ ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగోస్ ఆర్ అట్టిపండ్లు, ఇవేంటి అంటే దాన్ని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. ఎప్పుడైతే ప్రిజర్వేటివ్స్ దానిలో అబ్జర్వ్ చేసుకుంటాయో మనం తింటే మన కడుపులోకి వెళ్ళి మనకి ఇల్ హెల్త్ అనేది కాజ్ అవుతుంది. సో ఇప్పుడు కొత్తగా మన వాళ్ళు ఏం క్రియేట్ చేశారంటే కార్బన్ బేస్డ్ వ్రాపర్. ఈ కార్బన్ బేస్డ్ వ్రాపర్ ఏం చేస్తుందో చూడండి. కార్బన్ బేస్డ్ వ్రాపర్ దీని మీద మనం పెట్టినప్పుడు ఏమైందంటే దానిలో ఆక్సాలిక్ యాసిడ్, గుర్తుపెట్టుకోండి ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ అడుగుతారు. సో పాడవకుండా ప్రిజర్వేటివ్ లాగా యూజ్ చేసేది ఏంటి అంటే ఆక్సాలిక్ యాసిడ్. ఈ ఆక్సాలిక్ యాసిడ్ కొద్దిగా ఫ్రూట్స్ ఎప్పుడైతే మరీ పండిపోతున్నాయని ఆర్ ఏవన్నా సరే సూక్ష్మక్రిములు వాటిని అటాక్ చేస్తే చూసారా, అప్పుడు మాత్రం రిలీజ్ అవుతాయి. కంప్లీట్గా ఎప్పటికప్పుడు రిలీజ్ అయిపోయి దాని నిండా మొత్తం ఫుల్గా మీకు ప్రిజర్వేటివ్స్ ఉంటే మన కడుపులోకి వెళ్తుంది. కాబట్టి కొంచెంగా ఎప్పుడైతే అవసరమో అప్పుడు చేస్తాయంటే అట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ ఉన్నది కనిపెట్టారు, అదే కార్బన్ బేస్డ్ వ్రాపర్. ఎగ్జామ్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్ వచ్చేసి ఆక్సాలిక్ యాసిడ్. ఎగ్జామ్లో అడుగుతారు ఈ కార్బన్ వ్రాపర్ ఇటీవల ఇండియన్ సైంటిస్ట్ క్రియేట్ చేశారు, దానిలో ఉన్న యాసిడ్ ఏంటి అంటే ఆక్సాలిక్ యాసిడ్ అండి. షెల్ఫ్ లైఫ్ పెంచడం చాలా ఇంపార్టెంట్ అండి. మనందరం అనుకుంటాము వాళ్ళు ఇట్లా పెస్టిసైడ్స్ అవి వేస్తారు, మందు వేస్తారు, పెస్టిసైడ్స్ కాదు సారీ, మందేసి వాటిని ప్రిజర్వేట్ చేస్తారంటే మీరు ఒకసారి ఊహించుకోండి, ఎక్కడో ఉన్న కంట్రీలో ఉన్న ఎక్కడో ఉన్న ఫ్రూట్స్ మన దగ్గరకు వస్తున్నాయంటే వాళ్ళకి మన వల్ల ఉపాధి, మనీ ఇవన్నీ వస్తాయి. ఎప్పుడైతే అవి తొందర పాడైపోయాయి అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మన దగ్గర రైతులు ఏమైనా పంపిస్తున్నారు అనుకోండి, అవి తొందర పాడైపోతే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరు కొన్నప్పుడు మన రైతులకే నష్టం. సో ఇంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. మనం ఎప్పుడు కూడా వన్ సైడే చూస్తాం, వాళ్ళు ఎప్పుడు ప్రిజర్వేటివ్స్ వేస్తారు అంటారు. అలాంటప్పుడు మన దగ్గర అన్ని దొరకవు కదా ఫ్రూట్స్. అట్లాగే
వాళ్ళ దగ్గర కూడా దొరకవు. కాబట్టి ఇట్లాంటి అడ్వాన్స్ టెక్నాలజీ మనం యూజ్ చేసుకోవడం ఇంపార్టెంట్, ఎగ్జామ్ కోసం ఇంపార్టెంట్ అండ్ మీకు జనరల్ అవేర్నెస్ కూడా ఇంపార్టెంట్. ఓకేనా? నెక్స్ట్ చూడండి, ఈ మధ్య చూసారా మొత్తం నేవీకి సంబంధించిన న్యూస్ వస్తుంది. ఇక్కడ నేవీకి సంబంధించిన న్యూస్ ఏంటి అంటే ఇండియా, భారతదేశము ప్లస్ సౌదీ అరేబియా ఫస్ట్ టైం అంటండి. సౌదీ అరేబియా మనతో కలిసి ఏం చేసిందండి, నేవీ ఎక్సర్సైజ్ చేసింది. మీకు ఆల్రెడీ నిన్న న్యూస్లో మనం చూసావా, ఇండియాను యుఏఈ గుర్తుందా మీకు? దాని పేరేంటో మీరు నిన్న వీడియోన చూడండి, లేకపోతే దీని కింద కామెంట్ అయినా చేయండి. ఏంటండి, జయాద్ తల్వార్. సో ఎందుకు అలాంటి ఎక్సైజ్ చేస్తారంటే అది రెండు కంట్రీస్ మధ్యలో ఒక బంధాన్ని తెలియజేస్తుందండి వరల్డ్కి. ఓకే, మేము ఇద్దరం కలిసి ఒక ప్రాక్టీస్ చేస్తున్నామంటే వరల్డ్ కూడా ఓకే వీళ్ళిద్దరు ఫ్రెండ్స్ అని అనుకుంటుంది. ప్లస్ ప్రాక్టీస్ లాగా ఒకళ్ళ నాలెడ్జ్ ఒకళ్ళు తీసుకునేలాగా కూడా చేస్తుంది. సో ఈ నేవల్ ఎక్సర్సైజ్ ఇండియా సౌదీ అరేబియా ఉన్న పేరేంటి అంటే మనం చూస్తే అల్ మొహీద్, గుర్తుపెట్టుకోండి, అల్ మొహీద్ అల్ హింద్. యుఏఈకి వచ్చేసి ఏంటండి జయేద్, ఇది వచ్చేసి అల్ మొహమ్మద్ అల్ హింద్. కంపల్సరీ మీ బుక్లో రాసుకోండి, అల్ మొహేద్ అల్ హింద్. హింద్ అంటే మన పేరు, మొహేద్ అంటే వాళ్ళ పేరు కదా. ఇది వచ్చేసి నేవల్ ఎక్సైజ్ అండి. నేను కమింగ్ క్లాసెస్లో మీకు ఒకసారి మిడిల్ ఈస్ట్ యొక్క మ్యాప్ పాయింటింగ్ కూడా చెప్తాను. ఆల్రెడీ మనం యుఏఈ మ్యాప్ పాయింటింగ్ చూసాం కదా, స్ట్రేట్ ఆఫ్ హర్మోజ్ ఇవన్నీ చూసాం కదా, అట్లనే ఈ మ్యాప్ పాయింటింగ్ కూడా ఫ్యూచర్లో చూద్దాం. ఓకేనా? ఇది వచ్చి సెకండ్ న్యూస్ అండి. నెక్స్ట్ చూద్దాం, నెక్స్ట్ న్యూస్ ఏంటో చూద్దాం. నెక్స్ట్ చూడండి, ఇక్కడ ఏంటి సార్ ఇక్కడ ఐ లవ్ ఇండోర్ అని ఉంది అంటే ఇండోర్ యొక్క స్టేట్ ఎప్పుడు మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. అదేంటి సార్, క్లీనెస్ట్ సిటీ అంటే పరిశుభ్రమైన నగరాల్లో నెంబర్ 1 నగరం వచ్చేసి ఇండోర్ అండి. ఇండోర్ ఎక్కడ ఉందండి, మధ్యప్రదేశ్. గుర్తుపెట్టుకోండి, ఎంపీ మధ్యప్రదేశ్లో ఇండోర్ ఉంది. సో ఇప్పుడు ఎందుకండి న్యూస్లో ఉంది, ఎందుకు న్యూస్లో ఉందంటే రీసెంట్గా మన వాళ్ళు దీనికి అవార్డు ఇచ్చారు. ఏం అవార్డు అంటే ఇండోర్కి వాటర్ ప్లస్ ఏంటి సార్ ఈ వాటర్ ప్లస్ అంటే మీకు అందరికి గుర్తుందా, స్వచ్ఛ భారత్ మిషన్ అని. స్వచ్ఛ భారత్ మిషన్ అంటే ఏంటండి, మొత్తం పరిశుభ్రం ఉంచుకోవడమే కాదు, వాటర్ కనెక్షన్లు ఇవ్వడము, డ్రైనేజ్ క్లీన్ చేయడము, సివేజ్ ట్రీట్మెంట్ చేయడం, ఇవన్నీ కూడా. ఇదేంటి ఓడిఎఫ్ అంటే మీకు గుర్తుందా, ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఓడిఎఫ్ అంటే ఓపెన్ డెఫెకేషన్ ఫ్రీ. అంటే బయట ప్లేస్లలో మనము యూరిన్ కానీ ఇంకేమైనా చేస్తాం కదా, అది చేయకూడదు అని చెప్పేసి ఓడిఎఫ్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చారండి. అది స్వచ్ఛ భారత్ మిషన్ కింద ఉంది. సో ఇప్పుడు ఇండోర్కి ఏమిచ్చారండి, వాటర్ ప్లస్ అనేది ఒక అవార్డు లాంటిది, ఒక రికగ్నిషన్ లాంటిదండి. సో మనకి ఇండోర్కి వచ్చింది. సో ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఇండోర్కి ఎందుకు వచ్చింది అంటే వాళ్ళ దగ్గర డ్రైనేజ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే తెలుసా అండి, డ్రైనేజ్లో వచ్చే వాటర్ ఇప్పుడు మన దగ్గర అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక రివర్లోకో లేక్లోకో తోసేస్తారు కదా, అక్కడ అలా కాదు. దాన్ని కంప్లీట్గా క్లీన్ చేశాకనే, అంటే దాన్ని ట్రీట్మెంట్ ఇవ్వడం అంటారు. దాన్ని ట్రీట్ చేశాక అప్పుడే దాన్ని ఎన్వైర్న్మెంట్లోకి వదులుతారు. అంటే ఎంత అడ్వాన్స్ టెక్నాలజీ, ఎంత కమిట్మెంట్ అక్కడ ఉన్న బ్యూరోక్రాట్స్ లాంటి మనలాగా వర్క్ చేసే గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫ్యూచర్లో మీరు అవ్వబోతున్నారు, మీలాంటి వాళ్ళు కానీ ఆర్ అక్కడ పొలిటీషియన్స్ కానీ ఎంత కేర్ తీసుకుంటున్నారో అసలు. అందుకే దానికి వాటర్ ప్లస్ అనే వాటికి అవార్డు వచ్చింది. ఎగ్జామ్లో ఎలా క్వశ్చన్ అడుగుతుందంటే ఇటీవలే వాటర్ ప్లస్ అన్న కేటగిరీలో గుర్తింపు పొందిన సిటీ ఏది అని అడుగుతారండి. సో మనము మర్చిపోకుండా ఇండోర్, ఓకేనా, ఇండోర్ ఎక్కడ ఉందని, మధ్యప్రదేశ్లో ఉందని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూడండి, ఇదేంటి సార్ ఎయిర్పోర్ట్ పెట్టారు ఇక్కడ అంటే మన ఢిల్లీ ఎయిర్పోర్ట్ ఉంది కదండి. ఢిల్లీ ఎయిర్పోర్టు ప్రపంచంలోనే 50th పొజిషన్ వచ్చింది దానికి టాప్ ఎయిర్పోర్ట్స్లో. నెక్స్ట్ వచ్చేసి ముంబై, హైదరాబాద్ అవి ఉన్నాయండి. ఢిల్లీ ఎయిర్పోర్ట్కి ఎందుకు ఎప్పుడు సరే న్యూస్లో ఉంటుందండి, దానికి మీరు ఇంకా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఐజీఐ అంటే ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ఐజీఐ ఎయిర్పోర్ట్ కూడా ఏంటంటే ఇండియాలోనే బిజియెస్ట్ ఎయిర్పోర్ట్ అండి. అక్కడికి వచ్చే వెళ్ళే ప్యాసింజర్స్ ఏ యొక్క ఎయిర్పోర్ట్తో కూడా మ్యాచ్ అవ్వదు. సో ఓకేనా, అలానే ప్లస్ వీళ్ళు మెయింటెనెన్స్ కానీ క్విక్గా రెస్పాన్స్ ఇవ్వడం కానీ ఇలా చాలా 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 పారామీటర్స్ ఉన్నాయండి. ఆ పారామీటర్స్ వల్లనే వరల్డ్లో టాప్ 50th ఎయిర్పోర్ట్ అనే గుర్తింపు ఇవ్వడం జరిగిందండి. ఇవాళ అన్ని న్యూస్లు కూడా
ఏ సిటీకి దేనికి గుర్తింపు వచ్చాయనే క్వశ్చన్స్ ఉన్నాయి. ఇవి ఎగ్జామ్లో చాలా వాళ్ళకి ఇష్టమైన క్వశ్చన్స్. ఎగ్జామినర్ వాళ్ళకి ఏ ఎయిర్పోర్ట్ ఇలా వచ్చింది నేము, ఏ సిటీకి వాటర్ ప్లేస్ వచ్చిందని క్వశ్చన్స్ అడుగుతుంటారు, గుర్తుపెట్టుకోండి మీరు. నెక్స్ట్ చూడండి. సో ఇక్కడ గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్ అని ఒకటి రిలీజ్ చేశారని గుర్తుపెట్టుకోండి. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్. గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్లో ఇండియా ఒక ర్యాంక్ ఎంత తెలుసా అండి? 122. ఎన్ని కంట్రీస్ నుంచి తీశారు తెలుసా? 181 కంట్రీస్లో మంది 122nd ప్లేస్లో అండి. ఇప్పుడు మీకు డౌట్ రావాలి, సార్ ఎవరు సార్ ఈ వీళ్ళు, లైక్ ఎందుకు ఇచ్చారు, ఎవరు ఇచ్చారంటే మీరు చూడండి, కామన్వెల్త్ వాళ్ళు ఈ రిపోర్ట్ ఇచ్చారు. వీళ్ళు ఎప్పుడు ఇస్తారండి? ట్రయానియల్ అంటే 3 ఏళ్ళకు ఒకసారి ఇచ్చే రిపోర్ట్, 3 years ఒకసారి వీళ్ళు రిపోర్ట్ ఇస్తారండి. అదే గ్లోబల్ యూత్ డెవలప్మెంట్ ఇండెక్స్. ఎగ్జామ్ అడే క్వశ్చన్ ఏంటంటే భారతదేశం యొక్క స్థానము ఏ నెంబర్లో ఉంది అంటే మీరు మర్చిపోకుండా పెట్టాల్సింది ఏంటంటే 122nd. రాసుకోండి మీ నోట్స్లో, మర్చిపోవద్దు ఎగ్జామ్లో. నెక్స్ట్ చూడండి, మళ్ళీ మిలిటరీ న్యూస్ ఏంటి అంటే మీకు ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ చెప్తా. ఇక్కడ ఎలాగైతే మనకి ఒలింపిక్ గేమ్స్ జరుగుతాయో ఇంటర్నేషనల్ ఆర్మీ గేమ్ ఆర్ వార్ ఒలింపిక్స్, గుర్తుపెట్టుకోండి, వార్ ఒలింపిక్స్ ఆర్ ఇంటర్నేషనల్ వార్ గేమ్స్. దీన్ని ఎవరు ఆర్గనైజ్ చేస్తారంటే గుర్తుపెట్టుకోండి పేరు, రష్యా అనే కంట్రీ ఆర్గనైజ్ చేస్తుంది ఎవ్రీ ఇయర్. సో ఏం చేసాం మనము, 101 సైనికుల్ని ఆర్ మిలిటరీ సంబంధించిన వాళ్ళని మన ఇండియా తరఫు నుంచి పంపించి అక్కడ ఏం చేస్తారంటే మొత్తం ఇది 7వసారి అండి, గుర్తుపెట్టుకోండి మీరు, 7th టైం వీళ్ళు చేస్తున్నారు. అక్కడ ఏంటి అంటే వరల్డ్లో ఉన్న అన్ని దేశాలు కూడా, అంటే అన్ని దేశాలు కాదు, నేను లాస్ట్ టైం చూసా డేటా, 6th ఎడిషన్ అప్పుడు చూసా, 30 కంట్రీలు వచ్చి పార్టిసిపేట్ చేసాయి. అంటే రష్యాతో క్లోజ్ సత్సంబంధాలు ఉన్న కంట్రీస్ అన్ని కలిసి అక్కడ వచ్చి ప్రాక్టీస్ చేస్తాయి. మనం ఇంత చూసాం కదా, ఇండియా సౌదీ అరేబియా చేసింది అని, ఇండియా రష్యా కూడా చేస్తుంది ఇందిరా అని. అలా కాదు, ఇదేంటంటే 30 కంట్రీస్ ఒక ఇద్దరు పార్టిసిపేట్ చేసినే ఒక లెవెల్లో ఉంటే 30 మంది ఒకేసారి పార్టిసిపేట్ చేసి వాళ్ళ వార్ ఎక్విప్మెంట్ చూపించుకొని వాళ్ళ బలాబలాలు చూపించుకుంటే ఎలా ఉంటుందో ఊహించుకోండి. సో మీరు గుర్తుపెట్టుకోండి ఏంటంటే దీని ఆర్గనైజర్ ఎవరు అంటే రష్యా అండి, పర్మనెంట్, ఇంకా దీనిలో చేంజ్ ఏం లేదు, రష్యా అనేది ఫిక్స్డ్ నేమ్. నెక్స్ట్ చూడండి, ఈ ఇమేజ్ యొక్క మీనింగ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. మీరు చూసినట్టయితే ఎక్కడ చూసినా దీని గురించే మాట్లాడుకుంటున్నారు. యూపీఎస్సి గ్రూప్స్లో, గ్రూప్ 2లో, టెట్లో ఏ ఎగ్జామ్ అయినా తీసుకోండి, ఎక్కడైతే ఎస్ఏ రైటింగ్ ఉంటుందో చూసారు దానిలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి అడుగుతున్నారు. ఎలా అడుగుతున్నారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది జాబులు తీసేస్తుందా ఆర్ ప్లస్సా మైనసా అంటారు. సో మన ఎగ్జామ్కి, మన ప్రిలిమ్స్ ఎగ్జామ్కి, అంటే మన ఎస్ఏ కానీ, కానిస్టేబుల్ కానీ, ఆర్ టెట్ కానీ, ఈ ఎగ్జామ్స్లో మన గ్రూప్ 2 ఎగ్జామ్లో కానీ ఎట్లా బిట్స్ ఎలా అడుగుతారంటే కరెంట్ అఫైర్స్ నుంచి అడుగుతారు. కరెంట్ అఫైర్స్లో ఏం జరిగిందంటే సౌత్ ఆఫ్రికా అనే కంట్రీలో ఏమైందంటే వాళ్ళు ఏం చేశారంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్కి పేటెంట్ ఇచ్చారండి. ఫస్ట్ టైం అండి వరల్డ్లో పేటెంట్ దేనికి ఇచ్చారండి? పేటెంట్ అంటే ఒక హక్కు అండి, ఆ హక్కు ఎవరు తీసుకోలేము. అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి ఎవరు ఇన్నోవేషన్ చేసి వాళ్ళకి పేటెంట్ ఇస్తున్నారు. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్కి ఇచ్చారు. ఇది వరల్డ్లో ఫస్ట్ టైం అండి. జనరల్గా ఎగ్జామ్లో క్వశ్చన్ ఏమడతారంటే ఇటీవల ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్కి పేటెంట్ ఇచ్చిన కంట్రీ ఏదంటే మనకి అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇలా పెద్ద పెద్ద కంట్రీస్ చెప్తారు. మనం అనుకుంటాము అమెరికా ఇచ్చిందేమో అనుకుంటారు, బట్ అక్కడే మనము మిస్టేక్ చేసినట్టు. అక్కడ ఆన్సర్ వచ్చేసి సౌత్ ఆఫ్రికా. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ఎందుకు ఇచ్చారంటే వాళ్ళ దగ్గర ఒక పర్సన్ ఉన్నారంటే, ఒక సైంటిస్ట్ ఉన్నారు, తను ఏం చేశారు సార్, ఒక కంటైనర్ తయారు చేశారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి. ఒక కంటైనర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఉందనుకోండి. ఈ కంటైనర్ ఏంటి తెలుసా, దీనిలో మనం ఫుడ్ పెట్టామనుకోండి, ఫ్రూట్స్, ఫుడ్ అని పెట్టామనుకోండి,
అది పాడవుతుంది అనుకోండి, అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ త్రూ అది చెప్పేస్తుంది ఫుడ్ పాడవుతుంది అని. మనం ఇంకా న్యూస్లో చూసాం, ఫుడ్ పాడవకుండా కొంతమంది చేస్తే ఫుడ్ పాడవుతుందా ఏ లెవెల్కి వెళ్తుందని ఇంకోళ్ళు తయారు చేస్తారు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యూజ్ చేసి చేస్తారు. అంటే కృత్రిమ మేధ అనేది మోస్ట్ ఫాస్ట్గా వెళ్తుందండి. మీరు ఎక్కడన్నా ఎగ్జామ్లో వేరే ఎగ్జామ్లో ఇంటర్వ్యూలో మాట్లాడాలి, ఎక్కడ మాట్లాడాలి, ఈ ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. ఎగ్జామ్లో అయినా సరే, మన ప్రిలిమ్స్ బిట్స్లో అయినా సరే గుర్తుపెట్టుకోండి. అంటే సౌత్ ఆఫ్రికా అనేది ఫస్ట్ వరల్డ్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇన్నోవేషన్ స్టార్ట్ చేసింది. అండ్ ఎందుకు అంటే ఒక కంటైనర్ తయారు చేశారు. ఆ కంటైనర్ ఏంటంటే లెవెల్స్ చెప్పుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ కంప్లీట్గా పాడైంది అనుకోండి, రెడ్ కలర్ లాగా, కొంచెం పాడైతే బ్రౌన్ లాగా, అలా డిఫరెంట్ ఉండొచ్చు. నేను గెస్ చేస్తున్నాను, అట్లా అంటే క్లియర్గా ఏమీ లేదు. ఇట్ విల్ గివ్ ద మెజర్మెంట్ ఆఫ్ ఎ ఫుడ్ స్టేటస్ అని ఇచ్చారు. అంటే దాని మీనింగ్ అలా రెడ్ అలా అలర్ట్ ఇస్తుందని గుర్తుపెట్టుకోవడం బెటర్ మనం. ఓకేనా, ఇది చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్ న్యూస్ అండి. సో నెక్స్ట్ చూడండి, మీరు నెక్స్ట్ చూస్తే ఇది బుక్ అండి. ఈ బుక్ ఎవరు రాశారండి? ఇక్కడ ఆల్రెడీ నేమ్ ఉంది కదా, సుధామూర్తి గారు. సుధామూర్తి ఎవరో కాదండి, మన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు వాళ్ళ సతీమణి అండి. తిను కూడా చాలా గ్రేట్ పర్సన్, తనకి ఎంతో హెల్ప్ చేసింది లైఫ్లో. అండ్ నారాయణమూర్తి గారు ఒక ఇంటర్వ్యూలో చెప్తారు, ఏం చెప్తారంటే, నేను ఇన్ఫోసిస్ పెట్టినప్పుడు నా దగ్గర మనీ లేకపోతే మా వైఫ్ తన దగ్గర ఉన్న బంగారం అంతా ఇచ్చి పెట్టిందని చెప్తారు. అండ్ సుధామూర్తి గారు ఎంత గొప్ప పర్సన్ అంటే, తను ఎన్నో మోటివేషనల్ స్పీచెస్ ఇస్తూ కాలేజ్కి వెళ్ళి స్కూల్స్కి వెళ్ళి చేస్తారు. అండ్ చాలా ఫిలాంథ్రఫిస్ట్ అండి, అంటే వాళ్ళు చాలా డొనేషన్స్ చేశారు. తనకు ఓన్ ఫౌండేషన్ ఉంది సుధామూర్తి గారికి. అండ్ తను ఒక ఆథర్, తను ఒక రచయిత్రి. సో తను ఒక బుక్ రాశారండి. ఏం బుక్ అంటే హౌ ద ఎర్త్ గాట్ బ్యూటీ అనే బుక్ రాశారు. ఈ బుక్ ఒక స్పెషాలిటీ ఏంటంటే, చిన్నపిల్లలకి మన ఎర్త్ గురించి, మన ఎన్వైర్న్మెంట్ గురించి, మన నేచర్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారంట. సో ఎందుకు ఇంత ఇంపార్టెంట్ వచ్చింది తినకి అంటే, తినకి పద్మశ్రీ అవార్డు ఇచ్చారండి భారత గవర్నమెంట్. అంత గ్రేట్ పర్సన్. మీరు కనుక తిని ఫోటో చూస్తే గూగుల్లో సెర్చ్ చేయండి, వాళ్ళ సుధామూర్తి గారని, చాలా సింపుల్ శారీలో కనపడతారు. బట్ ఇంత గ్రేట్ పర్సన్, ఒక ఆథరు, ఒక ఫిలాంథ్రఫిస్టు, ఒక పెద్ద సంస్థకి తను ఒక ఎండి పొజిషన్, వాళ్ళ హస్బెండే చైర్మన్. సో చూడండి, ఇంతున్న ఇలాంటి ప్యాషన్ అనేది వదలట్లేదు కదా. మీలో కూడా ఇట్లాంటి ఏమైనా హాబీస్ ఉంటే మీరు అస్సలు వదలొద్దు. ఓకేనా, మీ చదువుతో పాటు, మీ జాబ్తో పాటు మీకు ఏం స్కిల్స్ ఉన్నా సరే మీరు చేయండి. నెక్స్ట్ చూద్దాం. నెక్స్ట్ చూడండి ఈ న్యూస్. ఈ న్యూస్ ఏంటంటే, ఇండియా అండ్ ఆస్ట్రేలియా, ఇండియా ప్లస్ ఆస్ట్రేలియా. సో మీరు ఎప్పుడైనా సరే అబ్జర్వ్ చేస్తే ఆస్ట్రేలియా మ్యాప్ చూడండి. ఆస్ట్రేలియా మ్యాప్లో యూకే ఫ్లాగ్ ఉంది. ఎస్, ఇది గ్రేట్ బ్రిటన్, మనని పరిపాలించిన బ్రిటిషర్స్ ఉన్నారు చూసారా, వాళ్ళ ఫ్లాగ్. మరి వీళ్ళ జెండాలో వాళ్ళ ఫ్లాగ్ ఎందుకు ఉంది, ఎందుకు సిమిలర్గా ఉందంటే, నేను మీకు చిన్న స్టోరీ చెప్పాలి. ఇప్పటికీ ఆస్ట్రేలియా ఉంది చూసారా, ఆస్ట్రేలియాకి క్వీన్ ఇప్పటికీ ఇంగ్లాండ్ వాళ్ళే. ఇప్పుడు మీరు అడగండి ఆస్ట్రేలియా వాళ్ళని, మీకు క్వీన్ ఎవరు, మీరు ఎవరు అండర్లో ఉన్నారు అంటే, వాళ్ళు చెప్పేది ఏంటంటే, వాళ్ళు బ్రిటన్ క్వీన్ కింద ఉన్నాము ఆర్ బ్రిటన్ కింగ్ కింద ఉన్నాము అంటారు. సో ఇప్పటికీ వాళ్ళకి అదే స్టేటస్, అది వాళ్ళ పరిస్థితి. అందుకే తెలుసు కదా ఇండిపెండెన్స్కి దీనికి తేడా ఏంటో. మన పైన హెడ్ ఎవరు లేరండి, మన దానిలో ప్రజలే ఓటేస్తారు, ప్రజలే ఎన్నుకుంటారు, ప్రజలు ఎన్నుకున్న వాళ్ళే నాయకులు, వాళ్ళందరూ కలిసి ఎన్నుకున్న లీడరే పిఎం, వాళ్ళందరూ ఇండైరెక్ట్గా ఎన్నుకుంటే ప్రెసిడెంట్. ఆస్ట్రేలియా ఇంకా అలా ఉంది. సో ఇండియా ఆస్ట్రేలియా ఏముందంటే 2+2 డైలాగ్ అని ఉందండి. ఇది ఇంటర్నేషనల్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. 2+2 డైలాగ్ ఏంటంటే, మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ప్లస్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, వీళ్ళు ఈ కంట్రీ వాళ్ళు ఆ కంట్రీ కావాలి. సో చూడండి, ఇండియాలో ఉన్న ఇద్దరు అండ్ ఆస్ట్రేలియా ఉన్న ఇద్దరు కూర్చొని డిస్కస్ చేసుకుంటారంట. ఫస్ట్ టైం అన్నట్టు అట్లా డిఫెన్స్ ప్లస్ ఎక్స్టర్నల్ అఫైర్స్ ఇద్దరు ఇటు సైడ్ ఇద్దరు కలిసి మాట్లాడుకుంటారు. మనం ఇది ఆల్రెడీ యుఎస్తో చేశామండి. అండ్ ఇట్లాంటి ఈవెంట్స్, ఇట్లా 2+2 డైలాగ్స్ అనేవి వెరీ వెరీ క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్లో అడుగుతారు ఇలా. ఇటీవలే భారతదేశం ఎవరితో 2+2 డైలాగ్ చేసిందంటారు, దానిలో పక్క ఆస్ట్రేలియా ఆప్షన్ ఉంటే ఆస్ట్రేలియా అని పెట్టండి. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఎగ్జామ్కి. మీరు చూడండి, సుప్రీంకోర్టు అండి. ఈ మధ్య సుప్రీంకోర్టే చాలా న్యూస్లో ఉంటుందండి, కానీ మంచి విషయాలకు ఉంటుంది సుప్రీంకోర్టు. ఏమంది అంటే, సుప్రీంకోర్టు మీకు ఆల్రెడీ వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఏమందంటే, మీకు 2 రోజులు టైం ఇస్తున్నాము పొలిటికల్ పార్టీస్ అన్నిటికీ, మీరు మీ ఎంపీలు ఎవరైతే క్రిమినల్ రికార్డు ఉంది చూసారో అది పబ్లిష్ చేయండి, అది చెప్పండి అంటున్నారు. మీకు షాక్, నేను చెప్పే కదా మీ అందరికి షాక్ అయి ఉంటుందని. ఎందుకు క్రిమినల్ రికార్డ్స్ ఉన్న వాళ్ళు పొలిటిక్స్లో ఉన్నారు అంటే, శిక్ష పడ్డదనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళని ఎన్నికల్లో పార్టిసిపేట్ చేయడానికి కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూస్తే జయలలిత గారు ఉన్నారు చూసారా, జయలలిత వాళ్ళ ఫ్రెండ్ ఉన్నారు చూసారా, తన్ని కర్ణాటకలో జైల్లో పెట్టారు. సో తనకి
మోర్ దెన్ 4 years 5 years పడింది. సో దానివల్ల ఏంటంటే తను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయడానికి ఛాన్స్ లేదు. అలానే మీరు చూస్తే వీళ్ళందరూ కూడా అండర్ ట్రయల్లో ఉన్న ఎంపీస్ ఎమ్మెల్యేస్ అండి. అంటే ట్రయల్ అంటే ఇంకా కోర్టుకు వెళ్తూ వస్తూ వాళ్ళ మీద ఛార్జెస్ ఉన్నాయి. మీరు అనొచ్చు వీళ్ళందరినీ తీసేయచ్చు కదా సార్ అంటే, మేబీ ఆ జడ్జిమెంట్లో వాళ్ళకి పాజిటివ్ వస్తే, వీళ్ళు చేయలేదని వస్తే అని. బట్ సుప్రీంకోర్టుకి ఎందుకు కోపం వచ్చిందంటే తెలుసా, అసలు వీళ్ళ మీద అక్యూజ్ చేశారు. ఒక మర్డర్ కేసు, ఒక రేప్ కేసు, ఇలాంటి దరిద్రమైన కేసులు ఉన్నాయి అని చేస్తేనే వాళ్ళు ఎంతో కొంత చేసి ఉంటారు. నాకు అందుకే ఆ రిపోర్ట్స్ ఇవ్వండి ఎవరెవరి మీద ఉన్నాయో అని ఉంది. ఒక రిపోర్ట్ ఏం చెప్తుందంటే అండి, 20% ఆఫ్ మనకున్నారు కదా ఎంపీలు, అందులో ఎంపీలలో 20% మంది మీద క్రిమినల్ కేసెస్ ఉన్నాయన్నారు. నేనే షాక్ అయ్యాను అసలు చూసి, ఏంటి క్రిమినల్స్ అంటే, కొంతమంది ఏమో అపోజిషన్ వాళ్ళు పెట్టారు మా మీద అంటారు, కొంతమంది నిజంగా చేశారు. సో వీళ్ళెవరికి కూడా శిక్ష పడలేదు కాబట్టి వాళ్ళు ఇంకా నడుస్తుంది, అందువల్లనే ఆ లూప్ హోల్ యూజ్ చేసుకుని ఉంటున్నారు. సో ఏమైందంటే సుప్రీంకోర్టు ఏమందంటే, ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, స్టేట్ ఎమ్మెల్యేలు ఇప్పుడు ఏం చేసేది సార్, స్టేట్ గవర్నమెంట్స్ ఇమ్మీడియట్గా వాళ్ళ ఎమ్మెల్యేలు ఉంటారు కదా, వాళ్ళ మీద కేసులు ఎత్తేస్తాయి. సడన్గా రాజీకి వచ్చేస్తారు. చెప్పింది అన్నట్టు హైకోర్టు పర్మిషన్ లేకుండా ఎవరు కూడా ఎత్తేయకూడదని చాలా సీరియస్ వార్నింగ్ ఇచ్చిందండి. మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, మన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరండి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరండి, ఎన్వి రమణ గారు. జస్టిస్ ఎన్వి రమణ గారు. మీరు అబ్జర్వ్ చేసి ఈ మధ్య సుప్రీంకోర్టు అన్ని విషయాల్లో చాలా యాక్టివ్గా కొత్త కేసులలో మాట్లాడుతుందంటే చూడండి, ఎప్పుడైతే లీడర్షిప్ చేంజ్ ఉంటుందో, ఎప్పుడైతే కొత్త సీజే గారు వచ్చారో వాళ్ళ మైండ్ సెట్, వాళ్ళ విధానాలు ఎక్కువగా అనిపిస్తుంటాయి మనకి. మన ఎగ్జామ్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎవరు మన సీజే అంటే ఎన్వి రమణ గారు అని మీ అందరికీ తెలిసే ఉంటుంది ఆల్రెడీ, ఎందుకంటే పొలిటికల్ న్యూస్లో కూడా చాలా వస్తున్నారు కాబట్టి జస్ట్ ఇక్కడ ఒక రివిజన్ లాగా మనం గుర్తుపెట్టుకుంటే సరిపోద్ది. నెక్స్ట్ చూడండి, దీంతో మన ఇవాటి కరెంట్ అఫైర్స్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిందండి. రేపు మరికొన్ని కరెంట్ అఫైర్స్ వద్దాము. సో బిఫోర్ దట్ నేను మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలనుకుంటున్నాను. మీ అందరికీ తెలిసిన క్వశ్చన్సే, ఇది ఎగ్జామ్ అనుకోండి, మీరు టైప్ చేయండి. రేపు మేము మీ పేర్లు కామెంట్స్లో చదువుతాను, చూడండి. ఈజీ క్వశ్చన్సే. ఇటీవల రైల్ మదద్ టోల్ ఫ్రీ నెంబర్ ఏది? చాలామంది మాకు నచ్చిన కాన్సెప్ట్ అన్నారు కదా, అందుకే చూడండి ఆప్షన్స్ కూడా కొంచెం ట్రిక్కీగా ఇచ్చాం. చూడండి, 163, 136, 139, 193. చాలామందికి 196, 139 అని డౌట్ వస్తుంటుంది, అందుకే ఈ క్వశ్చన్ ఇచ్చాం. ఎగ్జామ్ హాల్లో జరిగేది అదే. ఎగ్జామ్ హాల్లో ఒక్కోసారి పక్క నెంబర్లు గుర్తుండవు, మనం అందరికీ 13 వరకే గుర్తుంటుంది. సో మీరు ట్రై చేయండి, ఇది నాకు తెలిసి మీరు అందరూ కూడా రైట్ ఆన్సర్ పెడతారు. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. కోవిడ్-19 ఇన్నోవేషన్ రిపోర్ట్లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 30, 31, 32, 33. నేను ఆల్రెడీ వీడియో చెప్పానండి. వీడియో చూడని వాళ్ళు ఉంటే దయచేసి వీడియో చూడండి, వీడియో చూసిన వాళ్ళు ఉంటే కామెంట్ పెట్టండి. నెక్స్ట్ చూడండి, ఇవియా ఐలాండ్ ఏ దేశంలో ఉంది? చాలా సింపుల్ క్వశ్చన్స్ అండి, కాకపోతే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇటలీయా, స్పెయినా, గ్రీసా, పోర్చుగలా అంటే మీరే చెప్పాలి ఆన్సర్. మీరు విన్నారు కదా క్లాసు, మీరు ఆన్సర్ పెట్టండి. ఎగ్జామ్లో క్వశ్చన్ వస్తే మీరు పక్కా మర్చిపోరు. రైట్ ఆన్సర్ పెట్టినా మర్చిపోరు, రాంగ్ ఆన్సర్ పెట్టినా మర్చిపోరు. రాంగ్ ఆన్సర్ పెడితే రైట్ ఆన్సర్ ఏంటో నేను చెప్తాను, రైట్ ఆన్సర్ పెడితే అది మీకు ఒక బూస్టింగ్ లాగా ఉంటుంది. నెక్స్ట్ చూడండి, ట్రైఫెడ్ ఏ మంత్రిత్వ శాఖ చెందింది? చాలామంది కామెంట్ చేశారు ట్రైఫెడ్ బాగుంది సార్. ఎస్, ట్రైఫెడ్ ఈజ్ అన్ అమేజింగ్ కాన్సెప్ట్. సో నేను ఇంకా డీటెయిల్స్ చెప్తే ఇక్కడ ఆన్సర్ మీకు వచ్చేస్తుంది, ఆల్రెడీ నేను మీ క్లాస్లో చెప్పా కాబట్టి చూడండి. రక్షణ శాఖన, విదేశీ వ్యవహారాల శాఖన, మహిళా శిశు సంక్షేమన, ఆర్ ట్రైబల్ అఫైర్స్ అంటే గిరిజన శాఖకు సంబంధించిందా? ఈజీగా పెట్టవచ్చు, మీరు ట్రై చేయండి. నెక్స్ట్ ఉండి లాస్ట్ క్వశ్చన్, ఆధునిక భారతదేశ చరిత్రలో కకోరి ట్రైన్ యాక్షన్, అంతకుముందు కకోరి ట్రైన్ కాన్స్పిరసీ ఉన్న దాన్ని కకోరి ట్రైన్ యాక్షన్గా పేరు మార్చారు కాబట్టి దానిలో ముఖ్యమైన వ్యక్తులు ఎవరు? చూడండి, ఇక్కడ భగత్ సింగ్ గారు, చంద్రశేఖర్ ఆజాద్ గారు, సుభాష్ చంద్రబోస్ గారు, రామ్ ప్రసాద్ బిస్మిల్లా గారు. నిన్న క్లాస్ మీరు వినుంటే ఇక్కడ 3 ఫోటో వేసి మరి చూపించాము, దానిలో ఉన్న పర్సన్ ఇక్కడ ఉన్నారు. అందరికి కూడా ఏంటి తెలుసా అండి, ఆధునిక భారత చరిత్రలో రెవల్యూషనరీస్, విప్లవంగా పోరాడిన వాళ్ళు ఎవరనగానే ఫస్ట్ వాళ్ళకి గుర్తొచ్చే భగత్ సింగ్ గారే అండి. బట్ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే అలా ఇంకొంతమంది కూడా ఉన్నారు. అండ్ అందులో కరెంట్ అఫైర్స్ ఉంటే వాళ్ళ గురించి అడుగుతారు, భగత్ సింగ్ గారి గురించి అడగరు, ఎందుకంటే అడిగి ఉన్నారు కాబట్టి. సో కరెంట్ అఫైర్స్ ప్రకారం ఎవరో చూడండి, దానికి ఆన్సర్ చెప్పండి. అండ్ ఆల్రెడీ నేను మీకు వాళ్ళ బుక్స్ గురించి చెప్పాను, మీ కామెంట్స్ చదివాము, కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేసాము, అండ్ క్వశ్చన్స్ కూడా డిస్కస్ చేసాం. కాబట్టి చూసే ప్రతి ఒక్కళ్ళు కామెంట్ చేయండి. మీకు ఏదైనా పాయింట్ నచ్చినా కామెంట్ చేయండి, క్లాస్ నచ్చినా కామెంట్ చేయండి, ఆర్ ఆన్సర్స్ కామెంట్ చేయండి. మీకు ఏదైనా వస్తుంది కామెంట్ చేయండి, బట్ కామెంట్ చేయండి. మీకు అది ఒక హ్యాబిట్ అవుద్ది, అలవాటు అవుతుంది, మంచి హ్యాబిట్.
మీకు ఆన్సర్స్ గుర్తుండడానికి యూజ్ అయింది. ఓకేనా? సో రేపు మనం మరిన్ని అద్భుతమైన కరెంట్ అఫైర్స్ చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్. టేక్ కేర్. టిల్ దెన్ బాయ్.